శాంతి. మార్చ్ మాసంలోకి అడుగు పెట్టేశాము. మరి ఈ మాసం యొక్క పత్రపుష్పము మధుబనం నుండి మనందరి కోసం వచ్చినటువంటి పత్రపుష్పము లేదు ప్రేమ పత్రము మనం ఇప్పుడు విందాము. నిశ్చయ బుద్ధి బన్ సదా నిశ్చింత స్థితి మే రహో తో సఫలత స్వతః మిలేగా. నిశ్చయ బుద్ధులుగా అయ్యి సదా నిశ్చింత స్థితిలో ఉన్నట్లయితే సఫలత స్వతహాగా లభిస్తుంది. నిమిత్త టీచర్స్ తథా సర్వ బ్రాహ్మణ్ కులభూషణ్ భాయి బహనోం ప్రతి శుభ ప్రేరణయే. నిమిత్తులైనటువంటి టీచర్ అక్కయ్యలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు మరియు అక్కయ్యలందరి కోసము శుభమైనటువంటి ప్రేరణలు. प्राण प्यारे अव्यक्त मूर्त माता पिता बाप दादा के अति लाडले सदा निश्चय बुद्धि निश्चिंत स्थिति में रहने वाले हर कदम श्रीमत प्रमाण उठाने वाले निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर याद स्वीकार करना जी. ప్రాణం కంటే ప్రియమైనటువంటి అవ్యక్త మూర్తులైనటువంటి తల్లి తండ్రి బాప్ దాదా యొక్క అతి అల్లారు ముద్దు సంతానము, సదా నిశ్చయ బుద్ధి నిశ్చింత స్థితిలో ఉండేటువంటి వారు, ప్రతి అడుగులో శ్రీమతం అనుసారంగా నడిచేటువంటి నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశాల్లో ఉన్న అందరూ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు అక్కయ్యలకు ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధురమైన స్మృతులు స్వీకరించగలరు. बात समाचार. त्रिमूर्ति शिव जयंती का पावन पर्व सभी ने खूब उमंग उत्साह से मनाया. सब तरफ से बहुत अच्छे समाचार मिल रहे हैं. ఆ తర్వాత సమాచారము త్రిమూర్తి శివ జయంతి పావన పర్వదినోత్సవం అందరూ కూడా చాలా ఉమంగ ఉత్సాహాలతో జరుపుకున్నారు. అన్ని వైపుల నుండి చాలా మంచి సమాచారాలు లభించాయి. मधुबन में भी सभी स्थानों पर शिव बाबा का ध्वज फहराते सबने एक दो को बधाइयाँ दी, खूब खुशियाँ मनाई. మధువనంలో కూడా అన్ని స్థానాలలో శివబాబా యొక్క జెండాని ఎగరవేస్తూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా సంతోషాన్ని జరుపుకున్నారు. प्यारे बाप दादा ने भी अपने महावाक्यों में सबको बधाइयाँ देते हुए होमवर्क दिया कि बच्चे अब विशेष व्यर्थ संकल्पों के व अपनी कमी कमजोरियों के अक के फूल बाबा पर अर्पित करो. ఆ తర్వాత ప్రియమైనటువంటి బాప్ దాదా కూడా తమ యొక్క మహావాక్యాల్లో అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ హోంవర్క్ని ఇచ్చారు. పిల్లలు ఇప్పుడు విశేషంగా వ్యర్థ సంకల్పాలు లేదు మీ యొక్క బలహీనతలు లోపాలు అనేటువంటి జిల్లెడు పువ్వులను నా పైన అర్పించండి. ఏ జిల్లెడు పువ్వులు? మీ యొక్క బలహీనతలు, మీ యొక్క లోపాలు, వ్యర్థ సంకల్పాలు, ఇవే జిల్లెడు పూలు, వాటిని నా పైన అర్పించండి అని బాబా అన్నారు. तो उसी प्रमाण अटेंशन रख संगम के अमूल्य समय और संकल्पों को सफल कर रहे होंगे. అదే విధంగా మీరు కూడా అటెన్షన్ నుంచి సంగమ యుగం యొక్క అమూల్య సమయాన్ని మరియు సంకల్పాలని సఫలం చేస్తూ ఉండవచ్చు. अभी मार्च महीने में होली का पावन पर्व है. यह भी बीती सो बीती कर आपस में मंगल मिलन मनाने तथा संपूर्ण पावन बनने की प्रतिज्ञा का बहुत सुंदर यादगार पर्व है. ఈ మార్చ్ మాసంలో హోలీ పావన పర్వం అనేటువంటిది ఉంది. ఇది కూడా ఈ హోలీ పండుగ మనకి గడిచిపోయింది అని అనుకొని పరస్పరంలో మంగళ మిలనాన్ని అంటే సుందరమైనటువంటి కలయికని జరుపుకొని సంపూర్ణ పావనంగా అయ్యేటువంటి ప్రతిజ్ఞని జరుపుకునేటువంటి సుందరమైనటువంటి స్మృతి చిహ్నమే ఈ పండుగ. तो सभी को इस विशेष पर्व की बहुत हार्दिक बधाई हो. కాబట్టి ఈ పర్వదిన సందర్భంగా విశేషంగా అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. देखो हर मास एक नए विषय पर प्यारे बाप दादा के अव्यक्त इशारे सबके पास भेजे जा रहे हैं. डबल विदेशी भाई बहनें भी अव्यक्ति परिवार में जुड़कर इसका बहुत अच्छा लाभ ले रहे हैं. ఇక చూడండి, ప్రతి మాసము ఒక కొత్త విషయం పైన కొత్త టాపిక్ పైన ప్రియమైన బాప్ దాదా యొక్క అవ్యక్త ఇషారే అంటే బాబా యొక్క
అవ్యక్త సూచనలు అనేటువంటివి మీ అందరి దగ్గరికి పంపించడం జరుగుతుంది. డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యలు కూడా అవ్యక్తి పరివారం అనేటువంటి ఒక క్లాస్లో, అంటే మోహిని దీది గారు అమెరికా నుంచి క్లాస్ చేయించడం జరుగుతుంది. రోజు వాళ్ళ టైంలో, అమెరికా టైంలో సాయంత్రము, మన ఇండియా టైంలో అయితే ఉదయం పూట జరుగుతుంది. దాంట్లో దేశ విదేశాల నుండి అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా చేరి ఈ అవ్యక్త సూచనలలో గురించి మాట్లాడి దీదితో క్లాస్ విని లాభాన్వితులు అవుతున్నారు. इस मास के लिए प्यारे बाप दादा का विशेष इशारा है कि बच्चे निश्चय बुद्धि बन सदा निश्चिंत स्थिति का अनुभव करो. जब निश्चिंत स्थिति में रहकर कोई भी कार्य करेंगे तो वह सफल ज़रूर होगा, क्योंकि निश्चित स्थिति में रहने से बुद्धि यथार्थ निर्णय करती है. फिर निश्चय रहता कि हमारी विजय तो हुई ही पड़ी है. ఇక ఈ మాసము ప్రియమైనటువంటి బాప్దాదా విశేషంగా మనకి సైగ చేయడం జరుగుతుంది. పిల్లలు నిశ్చయ బుద్ధులుగా ఈ సదా నిశ్చింత స్థితిని అనుభవం చేయండి. నిశ్చయ బుద్ధిగా ఈ నిశ్చింత స్థితిని అనుభవం చేయండి. ఎప్పుడైతే నిశ్చింత స్థితిలో ఉంటూ ఏదైనా కార్యాన్ని చేస్తూ ఉంటారో అప్పుడు తప్పకుండా సఫలత లభిస్తుంది. ఎందుకంటే నిశ్చింత స్థితిలో ఉండటం వల్ల బుద్ధి యథార్థమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆ తర్వాత నిశ్చయం ఉంటుంది, మా యొక్క విజయం అనేటువంటిది అయ్యే ఉంది, మా విజయం తప్పకుండా తథ్యము అని. వే కభీ క్యో క్యాకే ప్రశ్నోమే ఉలజ్తే నహీ. అలా నిశ్చయ బుద్ధి విజయిగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ ఎందుకు ఏంటి అనేటువంటి ప్రశ్నలలో చిక్కుకోరు. निश्चय बुद्धि बच्चे सभी चिंताओं से परे रहने कारण सदा बेफिक्र बादशाह रहते हैं. నిశ్చయ బుద్ధిగా ఉండేటువంటి పిల్లలు అన్ని చింతల నుండి అతీతంగా ఉన్న కారణంగా సదా బేఫికర్ బాద్షా స్థితిలో ఉంటారు. उन्हें विश्वास रहता कि हम ईश्वरीय खजानों के मालिक और परमात्मा के बालक है. వారికి ఎల్లప్పుడూ ఇదే విశ్వాసం ఉంటుంది, మేము ఈశ్వరీయ ఖజానాలకి మాలికులము ఉన్నాము మరియు పరమాత్ముడికి బాలకులము అని. यह ईश्वरीय खजाने इस जन्म में तो क्या लेकिन अनेक जन्म साथ है और साथ रहेंगे. ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మ ఒకటే కాదు, అనేక జన్మలకి తోడు ఉంటాయి మరియు తోడు వెళ్తాయి. वर्तमान तमोगुणी वातावरण में अनेक प्रकार की समस्याएं आना तो स्वाभाविक है ही, लेकिन निश्चय बुद्धि त्रिकालदर्शी बच्चों का काम है समाधान स्वरूप बन उन समस्याओं को परिवर्तन करना. వర్తమాన సమయము తమోగుణ వాతావరణంతో అనేక ప్రకారాలైనటువంటి సమస్యలు వచ్చేదే ఉంది, ఇదైతే స్వాభావికమే. కానీ నిశ్చయ బుద్ధి త్రికాలదర్శి పిల్లల యొక్క పని ఏంటి? సమాధాన స్వరూపులుగా అయి ఆ సమస్యలని పరివర్తన చేయటము. समस्याएं ही माया का स्वरूप है. जब माया को चैलेंज किया है तो वह सामना तो करेगी, लेकिन आप अपने निश्चय बुद्धि विजयी स्वरूप से नथिंग न्यू समझकर पार कर लो तो बेफिक्र बादशाह रहेंगे. సమస్యలైతే మాయ యొక్క స్వరూపము. ఎప్పుడైతే మాయ ఛాలెంజ్ చేస్తుందో మాయ ఎదురు తిరుగుతుంది. కానీ మీరు మీ యొక్క నిశ్చయ బుద్ధి విజయీ స్వరూపంతో నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అని భావిస్తూ వీటన్నిటిని దాటి వెయ్యాలి మరియు బేఫికర్ బాద్షా నిశ్చింత చక్రవర్తులుగా అవ్వాలి. बोलो मीठे भाई बहने, ऐसे प्यारे ब्रह्मा बाबा के समान बेफिक्र बादशाह की स्थिति का अनुभव करते हो ना. కాబట్టి చెప్పండి మధురమైన ప్రియమైన అన్నయ్యలు అక్కయ్యలు, ప్రియమైనటువంటి బ్రహ్మబాబా సమానంగా నిశ్చింత చక్రవర్తుల యొక్క స్థితిలో ఉండేటువంటి అనుభవాన్ని చేస్తారు కదా. అభి బాబా అప్నే బచ్చోं को ऐसा बेफिक्र देखना चाहते हैं. కాబట్టి ఇప్పుడు బాబా తన పిల్లల్ని ఇలా బేఫికర్గా నిశ్చింతలుగా చూడాలని అనుకుంటారు. బాకీ మధుబన్ వరదాన్ భూమి में सदा ही बाबा के बच्चों की रिमझिम है. బాకీ మధువనంలో వరదాని భూమిలో సదా బాబా యొక్క పిల్లలతో నిండుగా మెరుస్తూ ఉంటుంది మధువనం. అభి చారో తరఫ్ సే సేవాओं के निमित्त बने हुए डबल विदेशी भाई बहने మధుబన్ పहुंच रहे हैं. నలువైపులా ఉన్నటువంటి సేవకి నిమిత్తంగా ఉన్నటువంటి డబల్ విదేశీ అన్నయ్యలు అక్కయ్యలు పలు దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మధువనానికి చేరుకుంటున్నారు ఆ సమయంలో. కానీ ఇప్పుడైతే అందరు కూడా చేరుకుని ఉన్నారు. ఈ రోజుతో ప్రోగ్రాం కూడా వాళ్ళది అయిపోవడం జరిగిందనమాట. హమ్
और जयंती बहन तथा विदेश की सभी निमित्त बड़ी बहनें व भाई मधुबन में पहुंच गए हैं। మోహిని దీది గారు అంటున్నారు, నేను మరియు జయంతి దీది గారు మరియు విదేశానికి సంబంధించినటువంటి పెద్ద అన్నయ్యలు అక్కయ్యలు అందరూ కూడా మధువనానికి చేరుకున్నారు. हर एक के दिल में बाबा को प्रत्यक्ष करने का उमंग सदा ही रहता है, तो सब मिलकर पूरे वर्ष के लिए स्व उन्नति और सेवा के प्लान बनाएंगे, साथ साथ योग तपस्या भी करेंगे. మరి ప్రతి ఒక్కరి హృదయంలో బాబా యొక్క ప్రత్యక్షత కోసం ఉమంగం అనేటువంటి సదా ఉంటుంది. అందరూ కలిసి పూర్తి సంవత్సరం యొక్క స్వ ఉన్నతి మరియు సేవా ప్లాన్ని తప్పకుండా తయారు చేయగలరు. సాత్ సాత్ దానికి తోడు యోగ తపస్సు కూడా చేయండి. अच्छा, सभी को बहुत बहुत याद. ईश्वरीय सेवा में बीके మోహిని ముఖ్య ప్రశాసిక బ్రహ్మా కుమారీస్. మరందరికీ చాలా చాలా మధుర స్మృతులు. మరి మీ అందరి యొక్క సేవలో, ఈశ్వరీయ సేవలో బీకే మోహిని దీది గారు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ బ్రహ్మా కుమారీస్. సో దీది తరఫున ఈ యొక్క పత్రపుష్పము బాబా తరఫున లభించినటువంటిది. ప్రతి ఒక్కరి క్షేమ సమాచారాలతో కూడుకున్నటువంటి మరియు సేవా సమాచారాలతో నిండినటువంటి ఈ పత్రాన్ని అందరు చాలా ప్రేమగా విన్నాము. మరియు బాబా ఏదైతే ఈ పత్రం ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నారో, హోంవర్క్ ఏదైతే చెప్పారో, శివరాత్రి యొక్క హోంవర్క్ చెప్పారు కదా, వ్యర్థ సంకల్పాలు, మన యొక్క లోపాలు మరియు కమజోరీ, లోపాలు మరియు బలహీనతల్ని బాబా పైన శివరాత్రి రోజు జిల్లెడు పూలు అర్పించినట్టు అర్పించండి అని అన్నారు. మరియు సఫల స్వరూపంగా సఫల సంకల్పాలతో ఉండండి అని చెప్పారు. ఈ యొక్క హోంవర్క్ని ఈ మాసం అంతా కూడా కంటిన్యూ చేద్దాం. అచ్చా, ఓం శాంతి.